తెలుగు మెథడాలజీ థర్డ్ లెసన్లో ఇది సెకండ్ ఇయర్ పఠనం అండి. ఫస్ట్ ఇయర్ మనం పఠనం గురించి తెలుసుకున్నాం. ఇది సెకండ్ ఇయర్ పఠనం. చదవడం అంటే లిఖిత రూపంలో ఉన్న వర్ణాలు, పదాలు, వాక్యాలను వాగేంద్రియాల సహాయంతో ఉచ్చరించి అందులో ఉన్న విషయాన్ని తెలుసుకోవడం అని మనం చెప్పుకోవచ్చు. అయితే లిఖిత రూపంలో ఉన్న విషయాన్ని దోషరహితంగా సరైన వేగంతో అర్థవంతంగా భావయుక్తంగా చదవడమే ధారాళ పఠనం. ఇది శ్రవణంపై పట్టుంటే పఠనంపై పట్టు కుదురుతుందనమాట. లిపిబద్ధమైన ధ్వని రూపమే చదవడానికి ప్రాతిపదిక కదా. చక్కని పఠనం విద్యార్థులకు విస్తృత జ్ఞాన సముపార్జనతో పాటు వ్యవహార దక్షతను కూడా సాధించడానికి ఉపయోగపడుతుంది. భాషా బోధనలో ప్రారంభ చర్య ఏంటి? భాషణం. కావ్యం చదవని నోరు కారం తినని నాలుక అనే సామెత పఠనానికి సంబంధించింది. భాషా నైపుణ్యాల్లో అతి ముఖ్యమైనది లేఖనం. 4-5 తరగతులకు ఉక్త లేఖనం వారానికి ఎన్ని రోజులు నిర్వహించాలి అంటే 4 రోజులు నిర్వహించాలన్నమాట. మన జాతీయ విద్యా పరిశోధన శిక్షణా మండలి ఉంది కదా, ఎన్సీఆర్టీ, ఒక రీడింగ్ గురించి ఒక గ్రంథం ప్రచురించింది. అది ఏంటి? టీచింగ్ రీడింగ్ ఛాలెంజెస్ అనే గ్రంథం. ఆ గ్రంథంలో మన రీడింగ్ గురించి ఏముంది అంటే, రీడింగ్ ఈజ్ ఫైండింగ్ అవుట్ వాట్ అన్ ఆథర్ హ్యాస్ సెడ్, ట్రైంగ్ టు థింక్ వాట్ హీ మెంట్ బై ఇట్, అండ్ డిసైడింగ్ వాట్ సెన్స్ ఇట్ మేక్స్ అండ్ హౌ గుడ్ ఇట్ ఈస్ టు ద రీడర్ అనమాట. అంటే ఒక రచయిత చెప్పింది తెలుసుకోవడం అని, ఆ చెప్పిన దాని అర్థాన్ని గురించి ఆలోచించడం, అది తెలిపే భావాన్ని నిర్ధారించడం, అది పఠితకు ఏ విధంగా మేలు చేస్తుందో, పఠిత అంటే చదివే వారికి ఏ విధంగా మేలు చేస్తుందో నిర్ణయించడం అన్నమాట. ఇక్కడ పఠనం యొక్క ఆవశ్యకత నుంచి తెలుసుకుంటే, ఓనమాల దిద్దడం అంటే అక్షరాభ్యాసం నుంచి మొదలు పెడితే తన ఊపిరి ఆగే వరకు మనిషి చేయవలసిన ఒకానొక ముఖ్యమైన కార్యక్రమం ఏంటి అంటే పఠనం. అందుకే ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థి అని కూడా అనబడతాడనమాట. విరామ సమయాన్ని సద్వినియోగపరిచేది ఏది? పఠనం అనమాట. మరి ఈ పఠనంలో ఉన్న రకాలు, భేదాల గురించి తెలుసుకుందాం. పఠనం జరిగే తీరును బట్టి ముఖ్యంగా 2 రకాలు. ఏంటి? ప్రకాశ పఠనము, మౌన పఠనం. ఇలా 2 రకాలు అనమాట. పఠనం జరిగే తీరును బట్టి 2 రకాలు. ఏంటి? ప్రకాశ పఠనం, మౌన పఠనం. మనము ఈ ప్రకాశ పఠనాన్ని ఏమంటాం? బాహ్య పఠనం అంటే పైకి చదవడం అనమాట. వాగేంద్రాల సహాయంతో ఇతరులకు స్పష్టంగా వినబడేటట్లు బిక్కరగా చదవడమే ప్రకాశ పఠనం. ఇది ప్రాథమిక స్థాయిలో ప్రకాశ పఠనాన్ని మనం ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉంటాం అనమాట. ఉపాధ్యాయులు ఆదర్శ పఠనం చేసి అదే రీతిలో విద్యార్థులని పఠింపచేస్తూ ప్రకాశ పఠనాన్ని పెంపొందించాలి. మరి ఈ ప్రకాశ పఠనం వల్ల ప్రయోజనాలు ఏంటి? ఉపాధ్యాయుని ప్రకాశ పఠనం విద్యార్థికి ఆదర్శంగా ఉంటుందన్నమాట. విద్యార్థులు ప్రకాశ పఠనం వల్ల వారిలో ఉచ్చారణ దోషాలను వెంటనే సవరించుకోవచ్చు. విద్యార్థులు భావయుక్తంగా చదవడానికి అలవాటు పడతారు. వాగింద్రియాలకు మంచి అభ్యాసం కలుగుతుంది. సభాకంపం తొలగిపోయి సభల్లో మాట్లాడగలం సామర్థ్యం పెరిగిపోతుందన్నమాట. భవిష్యత్తులో చక్కని ఉపన్యాసకులుగా రాణించగలుగుతారు. మరి మౌన పఠనం. పఠనం జరిగే తీరుని బట్టి 2 రకాలు అన్నాం కదా. ఒకటి బాహ్య పఠనం అయితే 2 మౌన పఠనం అన్నమాట. పెదవులు కదలకుండా కళ్ళతో చూసి మనసుతో వేగంగా చదువుకోవడాన్ని మౌన పఠనం అంటారు. మరి ఈ పఠనం వల్ల ఏం జరుగుతుంది? తక్కువ కాలంలో ఎక్కువ విషయాలు చదివి గ్రహించవచ్చు అనమాట. మాధ్యమిక స్థాయిలో ఈ పఠనానికి ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది. మరి మౌన పఠనం వల్ల ప్రయోజనాలు ఏంటి? వేగంగా తక్కువ సమయంలో ఎక్కువ విషయాలు నేర్చుకోవచ్చు. చదివిన విషయాన్ని బాగా గ్రహించవచ్చు అనమాట. గ్రంథాలయాల్లో ఈ పద్ధతి తప్పనిసరి. వాగేంద్రియాలకు శ్రమ ఉండదు. ఏకాగ్రత, అవధానత పెంపొందుతుంది. చదివే విద్యార్థికి రసానుభూతి కలుగుతుంది అనమాట. ఇవే కాకుండా పఠనంలో ఇంకా చాలా ఉన్నాయి. ఏంటి? విస్తార పఠనం, క్షణ పఠనం, వైయక్తిక పఠనం, సామూహిక పఠనం, ఆదర్శ పఠనం, అనుగుణ పఠనాలు, ఈ భేదాలు కూడా ఉన్నాయన్నమాట. గంగలో నమునగా గంపెడు పుణ్యంబు కలుగుననుట వట్టి కళ్ళ మాట, పఠనమందు మునగ పరమజ్ఞానము కలుగు భాస్కరార్యు మాట ప్రగతి బాట. ఇది చెప్పింది ఎవరు? కొందా గారు, కొందా భాస్కరరావు గారు అనమాట. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇయర్ ఏమన్నాడు? మనం అనుసరించే విధానాన్ని బట్టి పఠనం 4 రకాలని చెప్పాడనమాట. మౌన, బాహ్య, విస్తార, క్షుణ్ణ పఠనం అని ఫస్ట్ ఇయర్లో చెప్పాడు. సెకండ్ ఇయర్ వచ్చేసరికి ఏమన్నాడు? పఠనం జరిగే తీరుని బట్టి 2 రకాలు, ప్రకాశ పఠనం, మౌన పఠనం అన్నారనమాట.
ప్రపంచంలో కొన్ని రంగాల్లో అద్వితీయంగా రాణించిన ప్రముఖులు ఈ స్థాయికి చేరుకోవడానికి ముఖ్య కారణం ఏంటి? విస్తారపట్టణమే. చిరిగిన చొక్కా అయినా తడుక్కోగానే ఒక మంచి పుస్తకం కొనుక్కో అని మనం సామెత వింటూ ఉంటాం కదా! ఇది రాసింది ఎవరు? ఒకనాటి ఆంధ్రజ్యోతి ఎడిటర్ నార్ల వెంకటేశ్వరరావు గారు అనమాట. ఒకవేళ కొనుక్కోలేకపోయినా ఈనాడు గ్రంథాలయాల ద్వారా, ఇంటర్నెట్ సౌకర్యం ద్వారా ఎన్నో గ్రంథాలు లభిస్తున్నాయి. వీటిని చదవడం వారి భాషా వికాసానికి, వ్యక్తిత్వ వికాసానికి దారితీస్తుంది. తర్వాత విస్తారపఠనం. విస్తారపఠనం అంటే ఏంటంటే ఎక్కువగా చదవడం అనమాట. వైవిధ్యభరితమైన గ్రంథాలను, పుస్తకాలను చదవడాన్ని విస్తారపఠనం అంటారు. విశేష జ్ఞాన సంపాదనమే విస్తారపఠనం యొక్క లక్ష్యం. విషయానికి ఈ ఈ పద్ధతిలో ప్రాధాన్యత ఉంటుంది. చక్కని విస్తారపఠనం మౌన పఠనానికి బాటలు వేస్తుందన్నమాట. విస్తారపఠనం యొక్క ప్రయోజనాలు ఏంటి? అనేక గ్రంథాలను చదవడం ద్వారా విజ్ఞానాన్ని, లోక జ్ఞానాన్ని పొందవచ్చు. తక్కువ సమయంలో ఎక్కువ పుస్తకాలు చదవచ్చు. స్వయం కృషితో జ్ఞాన సముపార్జన చేయవచ్చు. పఠన శక్తి, పఠన ఆసక్తి పెంపొందుతుంది. విద్యార్థి సంపూర్ణ మూర్తిమత్వానికి దోహదపడుతుంది అనమాట. క్షుణ్ణ పఠనము ప్రతి అంశాన్ని వివరంగా చదవడాన్ని, అంటే ఒక్కొక్క పాఠ్యాంశంలో భాషా భావ విశేషాలు సమగ్రంగా తెలుసుకుంటూ చదవడాన్ని క్షుణ్ణ పఠనం అంటారు. ఈ పఠనానికి ఆధారం ఏంటి? వాచకం అన్నమాట. ఈ పఠనం ద్వారా విద్యార్థులు భాషా సాహిత్యాలపై పట్టు సాధిస్తారు. ఏ పఠనం ద్వారా భాషా సాహిత్యాలపై పట్టు సాధిస్తారు అంటే క్షుణ్ణ పఠనం ద్వారా. విషయ ప్రాధాన్యత కలిగింది ఏంటి మరి? విస్తార పఠనం. చూడండి, విషయానికి ఈ పద్ధతిలో ప్రాధాన్యత ఉంటుందంటే విస్తార పఠనంలోనేమో విషయ ప్రాధాన్యత కలిగి ఉంటుంది. భాషా సాహిత్యాలపై పట్టు, సాహిత్యాల లోతుల గురించి తెలుసుకోవాలి అంటే మనము క్షుణ్ణ పఠనం చేయాలన్నమాట. అప్పటికప్పుడే దోష సవరణ చేయగలిగేది ఏంటి? వైయక్తిక పఠనం. అది ముందు వస్తుంది. సరే, క్షుణ్ణ పఠనం ప్రయోజనాలు ఏంటి? విద్యార్థులు పాఠ్య విషయాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకుంటారు. ఆయా విషయాలపై వ్యాఖ్యానించగలుగుతారు. సృజనాత్మకతను పెంపొందించుకుంటారు. తార్కిక శక్తి, ఆలోచన అభివృద్ధి జరుగుతుంది. సాహిత్య సృష్టికి పూనుకుంటారనమాట. వైయక్తిక పఠనం తరగతిలో ప్రతి విద్యార్థి చేత వ్యక్తిగతంగా చదివించడాన్ని వైయక్తిక పఠనం అంటారు. దీనివల్ల కాలహరణం జరిగిన ప్రతి విద్యార్థి పఠనం చేసేటప్పుడు అప్పటికప్పుడే దోష సవరణ కూడా చేసుకోవచ్చు అనమాట. అలాంటి దోషాలను మిగిలిన విద్యార్థులు చేయకుండా ఉంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి సామూహిక పఠనము. విద్యార్థులందరి చేత ముక్తకంఠంగా, కోరస్గా ఒకేసారి పఠనం చేయించడాన్ని సామూహిక పఠనం అంటారు. అయితే దీని ద్వారా విద్యార్థుల పఠన దోషాలను సవరించడానికి అవకాశం ఉండదు. అయితే జాతీయ జీవనంలోని కలిసిపోయిన పాటలు, గేయాలు, మహాకవుల రచనలు, వారి భావనలు అందరూ కలిసి చదవడం వల్ల ఒక చక్కని ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. రసానందం పరవళ్ళు తొక్కుతుంది అనమాట. ఆదర్శ పఠనం. విద్యార్థులకు ఆదర్శంగా ఉండేటట్లు ఉపాధ్యాయుడు చేసే పఠనాన్ని ఆదర్శ పఠనం అంటారు. విద్యార్థులు ఉపాధ్యాయుల ఆదర్శ పఠనాన్ని అనుసరిస్తూ అభ్యాసం చేయడం వల్ల మంచి పఠన నైపుణ్యాన్ని పెంపొందించుకుంటారనమాట. అనుగుణ పఠనం అంటే ఉపాధ్యాయుడు పాఠ్యాంశాన్ని సమవేగంతో, సముచిత స్వరంతో, హావభావ వ్యక్తీకరణతో ఆయా సన్నివేశాలకు అనుగుణంగా ఆదర్శ పఠనం చేస్తారు. విద్యార్థులు సులభంగా అర్థం చేసుకునే ఉపాధ్యాయులను అనుసరిస్తూ చేసే పఠనాన్ని అనుగుణ పఠనం అంటారు. విద్యార్థులు చేసే దోషాలను ఉపాధ్యాయులు సరిచేయాలన్నమాట. పఠన సామర్థ్యాలు విద్యార్థుల నుండి మనం ఆశించేవి ఏంటి? స్పష్టంగా చదవడం, దోషాలు లేకుండా చదవడం, ధైర్యంగా చదవడం, ధారాళంగా చదవడం, అవగాహనతో, భావానుగుణంగా, స్వరభేదం పాటిస్తూ సందర్భానికి తగిన అంశాన్ని చదవడము, ప్రక్రియానుగుణంగా చదవడము, వాచికాభినయంతో చదవడము, అవసరమైన చోట ఆంగికాభినయంతో చదవడం అనమాట. భాష యొక్క నిర్దిష్ట ఆకారాన్ని పరిభ్రంశం చేయకుండా నిలవడమే వ్యాకరణ ధర్మం. రసానందం పరవళ్ళు తొక్కే పఠనం ఏది? సామూహిక పఠనం. ఆయా సన్నివేశాలకు అనుగుణంగా ఆదర్శ పఠనం చేయడాన్ని అనుగుణ పఠనం అంటారు. అనుభూతిని ప్రసరిస్తూ చదవాలి. చదివే విషయాన్ని బట్టి చక్కని శైలితో చదవాలన్నమాట. ఇక్కడ కొన్ని బిట్స్. చూపు మేర, పలుకు మేర సహసంబంధం కలిగిన నైపుణ్యం ఏది అంటే పఠనం అనమాట. ప్రారంభంలో విద్యార్థుల పలుకు మేర ఎంత ఉంటుంది? అక్షరం ఉంటుంది. పఠన దోషాలను సవివరంగా తెలిపింది ఎవరు అంటే మెంజిల్. సంగీతంలానే పఠనం కూడా చక్కని ఆనందానుభూతిని ఇస్తుంది అని చెప్పింది ఎవరు? గీజుబాయ్. ఇవన్నీ ఏంటంటే ఓల్డ్ మెథడాలజీలో బిట్స్ అనమాట. ఇక్కడ పఠన నైపుణ్యం, ఆధునిక పోకడల గురించి తెలుసుకోవచ్చండి. పఠనం సహజంగా కాక ప్రయత్నపూర్వకంగా అలవడే సామర్థ్యం. ఈ పఠన సమయం వృధా కాకుండాను, అర్థవంతంగానే పదాలు పలకకుండాను ఉంటేనే విద్యార్థులకు లాభదాయకం. ఇలా ఉండాలంటే ఆధునిక విద్యావేత్తలు
కొన్ని పద్ధతులను సూచించారనమాట. అవి ఏంటంటే అక్షర పద్ధతి, నవీనాక్షర పద్ధతి, పద పద్ధతి, వాక్య పద్ధతి, కథా ప్రాతిపదిక పద్ధతులను చెప్పారు. అసలు అక్షర పద్ధతి అంటే ఏంటి? దీన్ని వర్ణ సమన్వయ పద్ధతి అని కూడా అంటారనమాట. వర్ణ సమన్వయ పద్ధతి అంటే వర్ణమాలలో ప్రతి అక్షరాన్ని ఉపాధ్యాయుడు చూపిస్తూ ఆ అక్షరాన్ని తాను కూడా ఉచ్చరిస్తూ విద్యార్థులతో ఉచ్చరింపచేస్తాడనమాట. ఇది ప్రాచీన పద్ధతి. మనోవిజ్ఞానిక శాస్త్రవేత్తలు ఈ పద్ధతిని అంగీకరించలేదు. ఎందుకు? అక్షరాలకు స్వతహాగా అర్థం లేదు. మూర్త భావాల నుండి అమూర్త భావాలు తెలియజేయడం శాస్త్ర విరుద్ధం అని వారి వాదన. నవీనాక్షర పద్ధతి అంటే సారూప్యం ఉన్న అక్షరాలను ఒక వర్గంగా విభజించి నేర్పడాన్ని సారూప్య పద్ధతి అంటారనమాట. ఈ పద్ధతిని కూడా మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు మంచి పద్ధతిగా అంగీకరించలేదు. ఎందుకు? ఒక్కొక్క అక్షరాన్ని విడిగా చదివించి దిద్దించడం వల్ల విద్యార్థుల ఉత్సాహం సన్నగిల్లి చదవడం పట్ల అనాసక్తి ఏర్పడిపోతుందని, ధ్వనికి లిపికి సంబంధం లేకపోవడం వల్ల విద్యార్థికి విసుగు పుడుతుందని, అచ్చులు హల్లులు ఇలా అక్షరాలను విడివిడిగా నేర్పించడం వల్ల కాలం వృధా అవుతుందని, నిత్య వ్యవహారంలో లేని రు లాంటి అక్షరాలను చదివించడం వల్ల వృధా ప్రయాసని, మనసుకు ఆహ్లాదం కలిగించే చిత్రాల ద్వారా నేర్పకపోవడం వల్ల పిల్లలు ఇష్టపడరు అని చెప్పేసి ఈ కారణాలతోనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఏం చేశారంటే ఈ పద్ధతిని అంగీకరించలేదు. మరి పద పద ప్రాతిపదిక పద్ధతి అంటే అర్థవంతమైన పరిచితమైన సన్నివేశాలతో పదాల ఆధారంగా భాష నేర్పే పద్ధతిని పద పద్ధతి అంటారనమాట. అంటే పదాల ద్వారా విద్యార్థికి భాషా జ్ఞానం అందించడం అన్నమాట. ప్రయోజనాలు ఏంటి? పదాలు అర్థవంతంగా ఉంటాయి కాబట్టి దీని ద్వారా అక్షరాలు గుర్తించడం తేలిక అవుతుంది. అర్థం లేని విడివిడి అక్షరాలు నేర్చుకునే శ్రమ నుండి విద్యార్థులు బయటపడతారు. ఒకేసారి 3-4 అక్షరాల పరిచయంతో అభ్యసన ప్రక్రియ వేగవంతం అవుతుంది అనమాట. విద్యార్థులు తాముగా నేర్చుకున్న కొన్ని అక్షరాలతో సొంతంగా కొత్త పదాలు తయారు చేసుకుని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటారు. ఈ పద్ధతిలో పరిచితములైన పదాలను ఎన్నుకొని వాణి చిత్రాలను మెరుపు అట్టలపై అంటే ఫ్లాష్ కార్డ్స్పై గీసి పదాలను చదివించాలన్నమాట. అట్టలపై పైన చిత్రము దాని కింద దానికి సంబంధించిన పదము రాయాలి. చిత్రం చూసి పదాన్ని గుర్తించి చాలాసార్లు ఆ పదాన్ని చదవడం వల్ల ఆ అక్షరాలు మానసిక ప్రతిమలుగా మారిపోతాయి. తర్వాత వాక్య ప్రాతిపదిక పద్ధతి లేదా వాక్య పద్ధతి. ఈ పద్ధతిలో ఏం చేస్తారు? వాక్యాన్ని ప్రాతిపదికగా తీసుకుంటారనమాట. దీని ద్వారా చిన్న చిన్న వాక్యాలు చదవడం నేర్పిస్తూ ఉండాలి. ఈ పద్ధతిలో పఠనాన్ని బోధించడానికి వాక్య పత్రాలు ఉపకరణాలుగా ఉంటాయన్నమాట. బోధనకు అనువైన సన్నివేశాలను ఎన్నుకొని సహజ పరిస్థితుల్లో వాక్య పఠనం అనేది నేర్పించాలి. ఇక్కడ ఇంకొన్ని ఉన్నాయి చూడండి. పఠనానికి ఎక్కువ ప్రాధాన్యత గల ఆట ఏది అంటే జిగ్సా టెక్నిక్. ఉపవాచకాలు ప్రధానంగా దేనికి తోడ్పడతాయి? విస్తార పఠనానికి. వర్ణ సమన్వయ పద్ధతి అంటే ఏంటి? అక్షర పద్ధతి టీచింగ్ రీడింగ్ ఛాలెంజెస్ అనే గ్రంథం రాసింది ఎన్సీఆర్టీ. గెస్టాల్డ్ సిద్ధాంతానికి దగ్గరగా ఉండే బోధనా పద్ధతి వాక్య పద్ధతి. సాంప్రదాయక విద్యా బోధనలో ఉపాధ్యాయుడు విద్యార్థులకు ముందుగా నేర్పిస్తున్న పఠనం నైపుణ్యం ఏది అంటే లేఖనం. పఠన లేఖనాలలో లేఖనాన్ని ముందు నేర్పించాలని చెప్పింది ఎవరు? మాంటిసోరీ. పఠన లేఖనాలలో పఠనాన్నే ముందు నేర్పించాలని చెప్పింది రైబర్న్. లిపి నుంచి లిపి పుట్టింది అని చెప్పింది బర్నెల్. లిపి నుంచి లిపి పుట్టింది అని చెప్పింది కాస్పోవిస్ స్పైగెల్ అనమాట. సరే, ఇప్పుడు వాక్య పద్ధతి గురించి చెప్పుకుంటున్నాం కదా. వాక్య పద్ధతి సమగ్రాకృతి సిద్ధాంతానికి దగ్గరగా ఉంటుందన్నమాట. విద్యార్థులు మొత్తంగా చదువుతారు. తర్వాత కథా పద్ధతి గురించి విద్యార్థులు తెలిసిన కథలను ఎన్నుకొని కథా సన్నివేశాన్ని చిత్రాలుగా తయారు చేసి ఆ సన్నివేశానికి సంబంధించిన వాక్యాన్ని చిత్రం కింద రాయాలన్నమాట. చిత్రాలను చూస్తూ విద్యార్థి వాక్యాలను చదవాలి. దీనివల్ల ఏం జరుగుతుంది? కథను అర్థం చేసుకోవడమే కాకుండా పఠనం పట్ల ఆసక్తి పెరుగుతుంది అనమాట. అయితే చిత్రాలు అందుకు సంబంధించిన వాక్యాలు పిల్లలకు అదనంగా ఉండాలి. పట్టణాభివృద్ధి చర్యలు ఎలా జరుగుతాయి? సాహిత్యపరమైన పోటీలు నిర్వహించడము, వార్తాపత్రికలు చదివించి ఇతరులు వినేటట్లు చేయడము, వ్యక్తిగతంగా పాఠాన్ని పేరాలుగా ఒకరి తర్వాత మరొకరు చదివేటట్లు చేయడము, రేడియో టేప్ రికార్డర్, టెలివిజన్ వంటి సాధనాలతో కొన్ని అంశాలను వినిపించి తిరిగి ఆ విషయాలను విద్యార్థుల చేత చెప్పించాలన్నమాట. పఠన దోషాలు నివారణ. దృష్టిలోపం వల్ల పదాలను సరిగా గుర్తించలేరు
అవును కదా! వాగింద్రియాల లోపం వల్ల అస్పష్ట ఉచ్చారణ ఉంటుంది. పదజాల లోపం వల్ల అర్థం గ్రహించకపోవడం, పఠన విధానం తెలియక కొత్త పదాలను చదవలేకపోవడం, పై దోషాలను గ్రహించి ఉపాధ్యాయుడు ఏం చేయాలి? వాటికి తగిన చర్యలు, సూచనలు ఇవ్వాలన్నమాట. ఇంకా మనకి మిగిలిందేంటి ఎల్ఎస్ఆర్‌డబ్ల్యూలో డబ్ల్యూ అంటే రైటింగ్ అనేది ఉంది. రైటింగ్ నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందామండి. థ్యాంక్ యూ.